హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు JR7 మీడియా. నేను మీ యాంకర్ జాస్మిన్. సో ప్రస్తుతం మనతో ఎవరున్నారంటే వైజాగ్ సత్య. మీ అందరికీ తెలుసు, అసలు పరిచయం చేయాల్సిన అవసరం కూడా లేదు. వైజాగ్ సత్య అంటే తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సో ఓకే, ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అసలు ఏంటి ఈ వెనకాల ఉన్న ఈ గ్యాంగ్ ఏంటి, ఈ గ్యాంగ్ చేస్తున్న రచ్చ ఏంటి, యూట్యూబ్లో ఈ మిడ్డీలు చెడ్డీలు ఏంటి, అసలు వీటన్నిటి గురించి దీని హెడ్ సత్యానే కాబట్టి సో సత్యానే మన స్టూడియోకి తీసుకొచ్చాము. సో సత్యతో మాట్లాడి మనం తెలుసుకుందాం అసలు ఏంటి ఈ కథ అంతా అని. సో నమస్కారం సత్య గారు. నమస్తే జాస్మిన్, ఎట్లున్నారు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యు? యా, ఐఎమ్ ఆల్సో గుడ్. సో ఓకే, ఫస్ట్ గా సూటి ప్రశ్న ఒకటే అడుగుతున్నా. మీది మొత్తం దీనికి హెడ్ నువ్వేనా? యూట్యూబ్ కి నేను గ్యాంగ్ లీడర్ ని. యూట్యూబ్ కి కాదు, మళ్ళా యూట్యూబ్ అంటే అమ్మ మాకు కూడా నువ్వే గ్యాంగ్ లీడరా? ఇది మేము ఒప్పుకోం కానీ. ఓకే ఓకే. సో మీ వరకు మీరు ఏదైతే బడా బాస్ కానీ మీ స్క్రిప్ట్లు ఏవైతే ఉన్నాయో మీ వరకు మీరు బాసా? అవును, నేనే లీడర్ని. ఎందుకంటే నేను MBA చదువుకున్నాను కాబట్టి హోటల్ మేనేజ్మెంట్ చేశాను MBAలో. సో మా టీం అందరిలో నేనే బాగా వెల్ ఎడ్యుకేటెడ్. సో అన్ని కార్యక్రమాలు నువ్వే చేయాలని అందరూ నాకు ఆ బరువు బాధ్యత నా చేతిలో పెట్టారు. పైగా నాకు అందరితో పరిచయాలు, క్రికెటర్స్తో పరిచయాలు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో పరిచయాలు, టీవీ ఇండస్ట్రీ వాళ్ళతో పరిచయాలు, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళతో పరిచయాలు, అందరితో పరిచయాలు ఉండడం, పొలిటీషియన్స్తో కూడా పరిచయాలు బాగున్నాయి నాకు. సో అందరితో నాకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఛాన్సులు ఇస్తున్నారు. దాదాపుగా ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు మీరు ఇక్కడ ఈ ఇండస్ట్రీలో? ఇలా నేను ఇండస్ట్రీలోకి వచ్చి 10 years అవుతుంది. 10 years అవుతుంది. ఓకే, మరి ఈ బడా బాస్ కానీ ఈ గ్యాంగ్ కానీ ఇదంతా చేసినారు కదా, ఇది చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? రాకేష్ మాస్టర్ తెలుసు కదా, అవును. ఆయన పాపం బిగ్ బాస్ లోకి వెళ్ళాలని బాగా కోరిక నాగార్జున గారిది. అప్పుడు నేను చెప్పాను, సార్ మనం కూడా ఒక యూట్యూబ్ లో బిగ్ బాస్ పెడదాము, నేను ప్రొడ్యూసర్ని చూస్తానని చెప్పాను. మా వైజాగ్ నర్సీపట్నం ఆయన్ని ప్రొడ్యూసర్స్ గా చూశాను. సో మేము ఒక ఊరి చివరిని మొయినాబాద్లో ఒక ఫామ్ హౌస్ తీసుకొని మొత్తం 10 మంది కంటెస్టెంట్, అప్పట్లో అందరూ ఫేమస్ వాళ్ళే. ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య, అగ్గిపెట్టి మచ్చ, కత్తరపాప, ఆవేశం స్టార్, మేమంతా కలిసి చేసాం మొత్తం 10 మంది. సో అది సూపర్ డూపర్ హిట్ అయింది. తర్వాత దానికి 2 కూడా చేసాం మళ్ళీ. ఆ తర్వాత మళ్ళీ ఫారెస్ట్ బాస్ అని చేసాము, చాలా చేసాం ఇట్లా. ఓకే, సో ఇప్పుడు మీరు ఇవన్నీ చేసినారు కదా, ఒకటే క్వశ్చన్ ఏంటి అంటే జనాలకు ఉన్నదే నేను మిమ్మల్ని అడుగుతున్నా, నా ఓన్ క్వశ్చన్స్ ఏవి ఉండవు ఇక్కడ. సో ఇప్పుడు మీరు ఏవైతే ఈ బిగ్ బాస్ 1 లేదంటే బడా బాస్ 2 అనుకుంటే ఇట్లా ఏవైతే చేస్తున్నారో అందులో ఉండే కంటెంట్ అంతా చాలా గలీజ్గా ఉంటుంది. ఓకేనా? అంటే మీకు అనిపించకపోవచ్చు గలీజ్గా ఉంది అని చెప్పేసి, అది కంటెంట్ అని మీరు అంటుండొచ్చు. కంటెంట్ అనే నేను కూడా మెన్షన్ చేస్తున్నా, కానీ ఆ కంటెంటే గలీజ్గా ఉంది. దానివల్ల జనాలకు ఏం ఉపయోగం? చిన్నపిల్లలకి ఇట్లా చూస్తుంటారు కదా, ఈ ముద్దులు ఇచ్చుకోవడాలు ఏంటి, హగ్గులు ఇచ్చుకోవడాలు ఏంటి, ఈ పంచాయతీ అంతా ఏంది, ఎందుకు అంటే ఇంకొక రకంగా ఆడిపోయచ్చు కదా, ఇంకొక రకంగా చేయొచ్చు, ఈ రకంగానే ఎందుకు చేస్తున్నారు? నువ్వు చెప్పింది కరెక్ట్ క్వశ్చనే. కాకపోతే మేము ఓన్లీ ఆర్టిస్టులం, అక్కడ యాక్టర్స్, మేము ప్రొడ్యూసర్స్ కాదు, డైరెక్టర్స్ కాదు. సో డైరెక్టర్స్ ఎట్లా చెప్తే అట్లా చెయ్యాలి మేము, లేదంటే బయటికి వెళ్ళండి అంటారు. నా వరకు అయితే మాత్రం నేను ఎప్పుడు గలీజ్గా చేయలేదని నేను అనుకుంటున్నాను. నా వరకు అయితే కొంతమంది అయితే చేశారు మా టీంలో, వాళ్ళు కూడా నేను చెప్తుంటాను, కొంచెం ఉప్పల్ బాలకు కూడా నేను చెప్తుంటాను, కొంచెం ఫ్యామిలీ చూడదగ్గ చిత్రాలు చెయ్యు అని. సో ఇక ముందు అట్లాంటివి జరగకుండా అయితే మేము జాగ్రత్త పడతాము. నాకు మొట్టకాయలు పడ్డాయి, ఏంటి మీ టీంలో వాళ్ళంతా గలీజ్గా మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు అన్నారు. అట్లాంటి వాళ్ళందరూ నేను దూరం పెడుతున్నా కూడా. ఓకే, సో వాళ్ళకి నేను చెప్తున్నాను, నేను మాత్రం అలా చేయలేదు అనుకుంటున్నా అని చెప్పేసి అన్నారు కదా, మరి మీరు చేసిన దాని గురించి కూడా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఉషారాన్తో మీరు ఒక వీడియో చేసినారు. ప్రీవియస్లో అమ్మాయి మా స్టూడియోలో ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా ఇదే క్వశ్చన్ అమ్మాయికి కూడా నేను అడిగిన, అదే క్వశ్చన్ ఇప్పుడు మీకు కూడా అడుగుతున్నా. ఆమె ఇంట్లో పడుకొని ఉంది సోఫాలో, మీరు వెళ్ళి పక్కన పడుకొని మొత్తం ఆ ఎక్స్పోజింగ్ చేసుకుంటూ అట్లా రొమాంటిక్గా అలా చేస్తున్నారు, ఎందుకు అట్లా? మరి రొమాంటిక్ అంటే ఆ అమ్మాయిని, అదొక షార్ట్ ఫిల్మ్ అనమాట. అది షార్ట్ ఫిల్మా? షార్ట్ ఫిల్మ్ ఇంకా రిలీజ్ కాలేదు, నీకు పంపిస్తాను. ఇది అబద్ధం సత్య, నిజం. అదొక షార్ట్ ఫిల్మ్ లో డ్రెస్లే, షార్ట్ ఫిల్మ్ మీకు పంపిస్తాను, ఇంకా రిలీజ్ కాలేదు. ఇప్పుడు ఆ రీల్ కూడా షార్ట్ ఫిలిం లోనేనా? షార్ట్ ఫిలిం లో వచ్చిన అవును, 100% నీకు పంపిస్తా, లింక్ కావాలంటే. అదొక షార్ట్ ఫిలిం లో ఉంది. నేనైతే అట్లాంటివి అంటే ఏంటన్నా ఇట్లా పడుకొని ఫోన్ మాట్లాడుతుంటది, బొడ్డు చూపించుకుంటా, నువ్వు వచ్చి పక్కన వచ్చి పక్కన పడుకొని గోకుతా ఉంటావు. ఇది ఒక షార్ట్ ఫిలిం. గోకడం నేను ఇలా అమ్మాయి మీద ఇలా చెయ్యేస్తాను, ఇలా చెయ్యడం కాదు, నీ యాక్షన్స్ ఏంటి అక్కడ? అదే ఇందాక నీకు చెప్తున్నా కదమ్మా, డైరెక్టర్స్ ఎట్లా చెప్తే అట్లా చెయ్యాలి, మేము చేసాం. ఇక ముందు అట్లాంటివి లేకుండా, నాకు కూడా మొట్టికాయలు పడ్డాయి అన్నాను కదా ఇందాకే. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ నాకు మా ఇంట్లో వాళ్ళు మా బ్రదరే అడిగాడు, ఏంటి అమ్మాయి అంత రొమాంటిక్ అంటే అట్లా చేయించారు అని. స్వతహాగా నేను అట్లాంటి వీడియోలు చేయను, వాటికి నేను
దూరంగానే ఉంటాను. ఎందుకంటే నా వీడియోస్ అన్ని సినిమా వాళ్ళు చూస్తుంటారు. అప్పుడప్పుడు ఇలాంటి తప్పులే జరుగుతున్నాయి, ఇక ముందు అట్లాంటి చేయనని కూడా వాళ్ళకి చెప్పిన. మీరైతే రియలైజ్ అయినారు, రియలైజ్ అయినా తెలుసో తెలియక జరిగిన నువ్వు ఈ క్వశ్చన్ అడగకముందే నేను చెప్పినా కదా. ఓకే. అండ్ ఇంకొకటి, ఉప్పల్ బాలు గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, ఉప్పల్ బాలు ఏ శారీలు వేసుకొని చీరలు కట్టుకొని చేసే రీల్స్ కి ప్రతి ఒక్కరు కింద కామెంట్ లో చూసుకున్నట్టయితే ఈడు మొగనా ఆడనా ఈడు ఏందిరా అని చెప్పేసి కొంతమంది ఆల్రెడీ జడ్జిమెంట్లు కూడా పాస్ చేసేసినారు. ఓకే, సో మరి ఆడనా మొగనా? ఉప్పల్ బాలు అయితే పక్క మగాడికి ఏ పాటలు ఉన్నాయి, బాలకు కూడా అవే పార్ట్స్ ఉన్నాయి. కాకపోతే ఆయన ఒక గెటప్ ఆర్టిస్ట్. ఆయన సారీ కట్టడంటే ఎందుకు మీ జర్నలిస్టులు కట్టమంటున్నారు, ఇంటర్వ్యూకి సారీ కట్టుకుంటా అంటున్నారు. అవును, చాలా మంది అడిగారు. అన్ని దగ్గర టీవీ షోలు జబర్దస్త్ వాళ్ళు కూడా, శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు కూడా నువ్వు సారీ కట్టుకుంటా అంటున్నారు. ఈవెన్ సినిమాల్లో కూడాను మొన్న మేము ఒక సినిమా చేసాము, ఇది బకాసుర రెస్టారెంట్ అని ఒక హర్రర్ ఫిల్మ్. అందులో ప్రేమ కథా చిత్రము కమిడియన్ ఉన్నాడు కదా ప్రవీణ్, ఆయనే మెయిన్. అలాగే వైవా హర్ష కూడా ఉన్నాడు, వైజాగ్ అబ్బాయి. సో మా టీం అందరికి ఇచ్చారు వాళ్ళు ఛాన్స్. నేను, ఉప్పల్ బాలు, టిక్ టాక్ దుర్గారావు వైఫ్, ఇనిస్టా బంగారం, కత్తెర పాప, ఆవేశ స్టార్, మేమంతా ఉన్నాం. నువ్వు సారీలోనే రా అన్నారు వాళ్ళు. సారీలో నేను జనాలు లైక్ చేస్తారు అన్నారు. ఆయన అయితే ఒక గెటప్ ఆర్టిస్ట్ అంతే. ఓకే, ఆ శారీ గురించి వదిలేదాం కాసేపు. ఆ శారీ గురించి నేను మాట్లాడట్లేను, ఆ ప్రోగ్రాంలలో ఇంటర్వ్యూలో కూర్చునే చీరల గురించి నేను మాట్లాడట్లేను. స్వతహాగా తను రూమ్ లో ఉన్నప్పుడు ఆ చీరలు కట్టుకొని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకునే రీల్స్ చీరల గురించి, శారీల గురించి నేను మాట్లాడుతున్నా. ఆ శారీల కథ ఏంది, ఆ చీరలు ఏంది, సరే ఆ పక్కా మగాడు అని చెప్పేసి మీరు అన్నారు. ఓకే, కాకపోతే ఫీలింగ్స్ ఏమన్నా ఆడ ఫీలింగ్స్ ఉన్నాయా? మరి అదన్నా క్లారిటీ ఇవ్వండి. ఆయనకి అమ్మాయి ఫీలింగ్స్ లేవు, ఇంటి దగ్గర ఉంటే నాలాగే ప్యాంట్ షర్ట్ వేసుకుంటాడు. రీల్స్ ఎప్పుడు చేస్తాడు తెలుసా? ఏవో షూటింగ్ లో చూడండి, సినిమాలో ఉన్న కాస్ట్యూమ్స్ ఆ రీల్స్ లో కూడా వస్తాయి, చేస్తాడు. ఆయన అయితే బాయ్. ఒకవేళ ఆయన ఆపరేషన్ చేసుకుంటే నేనే మీకు చెప్తా వచ్చి. బాయ్ గెటప్ ఆర్టిస్ట్. ఇప్పుడు వినోద్ని తీసుకోండి, జబర్దస్త్ వినోద్ని, నాకు కూడా బెస్ట్ ఫ్రెండ్, ఉప్పల్ బాలు కూడా బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు జబర్దస్త్ లో కూడా తను మ్యారేజ్ చేసుకుంది, ఇప్పుడు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. అట్లానే బాలు కూడా పెళ్లి చేసుకుంటాడు, పిల్లలు కంటాడని నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్. బడా బాస్ లో గానీ మీ గ్యాంగ్ అంతటి గానీ మీరు అందరిని బెదిరిస్తారు, ఒక రూలింగ్ చేస్తారు, అంటే కళ్ళతోనే ఇట్లా బెదిరిస్తారు, కంట్రోల్లో పెట్టుకుంటారని కొన్ని టాక్స్ అయితే మా వరకు వచ్చినాయి. ఎంతవరకు నిజం? అది కరెక్టేనండి. ఇప్పుడు టీమ్ లీడర్ అన్నాక వాళ్ళు భయపెడితేనే వాళ్ళు టైం టు టైం వస్తారు. ఓకే, భయపెట్టలేదు, నువ్వు వాళ్ళతో ఫ్రెండ్లీగా చిల్లరగా ఉన్నావంటే నిన్ను కూడా అట్లానే తీసి పాడేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఒక సినిమా షూటింగ్ నేను 10 మందిని తీసుకెళ్ళాలి, నాకు ఆ కమాండింగ్ పవర్ ఉంటేనే వాళ్ళు తీసుకెళ్ళగలుగుతాను. ఫ్రెండ్లీగా ఉంటే రారు, తర్వాత వెళ్ళొచ్చులే, ఒక గంట పోయేకి వెళ్ళొచ్చులే అంటారు. సో అందుకని నేను అన్నది ఈ కమాండింగ్ గురించి మాట్లాడట్లేను. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ మీరు బడా బాస్ లో కానీ మీ గ్యాంగ్ లోకి ఎలాంటి పర్సన్స్ ని తీసుకుంటారు, మేము అబ్జర్వ్ చేసిన వరకు అయితే ఆల్రెడీ ఫేమస్ అయిన వాళ్ళు టిక్ టాక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ కొంచెం వాళ్ళకి హైప్ వచ్చి కొంచెం ఫాలోవర్స్ పెరిగి ఫేమస్ అయిన వాళ్ళని మాత్రమే మీరు తీసుకొని మీ గ్యాంగ్ లో చేర్చుకుంటారు. జీరో నుంచి మాత్రం మీరు ఎవరిని తీసుకోరు కదా. ఒకసారి అని జీరోలోనే ఉంది. జీరో నుంచి మీరు ఆమెను తీసుకున్నారా? జీరో నుంచి ఆమె నేను తీసుకొచ్చి ఆమెకి ఈరోజు నేను కొద్దిగా గొప్ప ఫేమస్ చేశాను. కంగ్రాచులేషన్స్ ఆమెకు కూడా, ఉషారానికి. ఆమె జీరోలో ఉన్నప్పుడే నాకు ఉషా అంటే ఎవరికి లోకానికి తెలియనప్పుడు నేను తీసుకొచ్చి మా టీంలో పెట్టిన. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా ఉషారాంతో ఇంటర్వ్యూ కావాలంటున్నారు. ఓకే, ఉషారానికి ఊరికేనే ఇచ్చారా అవకాశం? ఇంకా ఏమైనా నడిచాయా? ఏం నడుస్తాయి అది మీరు చెప్పాలి, మాకేం తెలుసు. లేదు, ఆ అమ్మాయి మాకు ఒక రోజు మా ఇంటికి వచ్చింది. అనే మీ టీంలో నాకు పెట్టుకోండి అని అడిగింది. ఆ అమ్మాయి ఏలూరు, మాది పక్కనే వైజాగ్. కొంచెం ప్రాంతీయ అభిమానం కూడా ఉంటది కదా, తీసుకొచ్చి పెట్టాను. ఆ అమ్మాయి కొంచెం ఈ మధ్యన నాతో ఉండడం లేదు, వేరే షూట్లకు వెళ్తుంది. వచ్చినాక ఆ అమ్మాయి నేను కూర్చొని మాట్లాడిస్తాను కావాలంటే. ఆమెను ఎవరు తీసుకొచ్చారు అంతే. ఆమె జీరో నుంచి ఇప్పుడు ఒక యూట్యూబ్ లో ఫేమస్ చేయించిన. నువ్వు ఆమెతో చెప్పాలి, ఇది నువ్వు చెప్పియద్దు, అమ్మకి చెప్పాలి. జీరో నుంచి నన్ను వైజాగ్ సత్య ఈడి వరకు తీసుకొచ్చిందని ఆమె ఒప్పుకుంటదా? 100% ఒప్పుకుంటది. ఒప్పుకోపోయి నేను ఒకటి చెప్తా, ఓకే, ఎవరి టాలెంట్ వాళ్ళదే. నేను ఓన్లీ హెల్ప్ చేసేంత వరకే. టాలెంట్ ఉంటేనే పైకి వస్తారు 100%. ఇప్పుడు ఉప్పల్ బాలు ఉన్నాడండి, ఉప్పల్ బాలు ఒక 10% ఫేమస్ అయినప్పుడు నాకు పరిచయం అయ్యాడు. ఈ రోజు ఆయన 100% ఫేమస్ అయ్యాడు. నాతో ఫ్రెండ్షిప్ చేసినాక ఆయన సినిమాల్లో కూర్చున్నాడు, టీవీ షోల్లో కూర్చున్నాడు, సుమన్ టీవీ, TV5, NTV లాంటి స్టూడియోల్లో కూర్చున్నాడు. పెద్ద పెద్ద మెగా ఈవెంట్లు, ఎమ్మెల్యేలు ఎంపీలు కూర్చున్న ఈవెంట్లో కూర్చున్నాడు. సినిమా స్టార్లు కూర్చున్న ఈవెంట్లో కూడా కూర్చున్నాడు. దానికి అంతటికి కారణం నేనే, కర్త కర్మ క్రియ నేనే. అతనికి టాలెంట్ ఉంది కాబట్టి టాలెంట్ కి మాలాంటి వాళ్ళ సహకారం తోడైంది.
ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు, ఆయనకి యుద్ధంలో అన్ని విద్యలు తెలుసు, అన్ని ఉన్నాయి కదా, కానీ అక్కడ సలహాలు ఇచ్చింది ఎవరు? శ్రీకృష్ణుడు. అందుకే వాళ్ళు కృష్ణార్జునులు అన్నారు. అందుకే మా ఇద్దరిని ఉప్పల బాలు వైజాసచ్చి అన్నారు. వాళ్ళలో టాలెంట్ ఉంది, ఉషాలో కూడా టాలెంట్ ఉంది, ఉప్పల బాలులో టాలెంట్ ఉంది, అగ్గిబిట్టి మచ్చాలో టాలెంట్ ఉంది, టిక్ టాక్ దుర్గారావులో టాలెంట్ ఉంది, కత్తిరబాపులో టాలెంట్ ఉంది, ఇన్స్టా బంగారంలో టాలెంట్ ఉంది, ఆవేశ స్టార్ లో టాలెంట్ ఉంది, ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ ని బయట తీసే పని నేను చూస్తా. ఇప్పుడు సత్య గారు ఒక స్ట్రేట్ క్వశ్చన్, సరే వీళ్ళందరికీ టాలెంట్ ఉంది, వీళ్ళందరినీ మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, పాపం ఇలా చేసే వాళ్ళు కూడా ఉండాలండి, మీరు ఇలా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళకి, అంతో కొంత నీకు ఉన్నంతలో నువ్వు వాళ్ళకి హెల్ప్. ఎవరెవరు ఏ సినిమాలో పెట్టాలి చెప్పమన్నా చెప్తా. అదే నాకు తెలుసు, ఆల్రెడీ అందరికీ తెలుసు. లాఫింగ్ స్టార్ ని వాడిని హనుమాన్ సినిమాలో పెట్టా, పాన్ ఇండియా సినిమాలో. ఉప్పల బాలని ఎన్ని సినిమాల్లో పెట్టాను లెక్కే లేదు. అలాగే కత్తెర పాపని, ఇనిస్టా బంగారం, పొట్టి విజయ్ దుర్గని చెప్పుకుంటూ పోతే చాలా మంది నేను సినిమాల్లో అవకాశాలు ఇప్పించిన. సరే, అదే మీరు ఇప్పించినారు, అంత కొంత అవకాశం ఇచ్చినారు, ఓకే. కాకపోతే వెనకాల ఈ గ్యాంగ్, మీ గ్యాంగ్ ఏదైతే ఉందో యూట్యూబ్లలో, ఈ హల్చల్, ఈ హడావిడి, ఈ వీడియోలు, చెత్త వీడియోలు అనే చెప్తాను నేనైతే. నువ్వు యూట్యూబ్లో హల్చల్ అవ్వు, హడావిడి చెయ్యు, ఇట్స్ యువర్ విష్. కాకపోతే చేస్తున్న విధానం ఏంటి, పోర్ట్రేట్ చేస్తున్నది ఏంది, జనాలకు వెళ్తున్నది ఏంది, ఏం చూపిస్తున్నారు, మీ ఎక్స్పోజింగ్ ఏంటి, మీ కథలేంటి. సో వాటన్నిటికీ లీడర్ నువ్వే కాబట్టి నేను నిన్న పట్టుకొని అడుగుతున్నా, ఎందుకు వాళ్ళతో అవన్నీ చెప్పిస్తున్నావు? నువ్వు చెప్పాలి కదా. నేను ఏది చెప్పాను. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు ఒక మూవీ డైరెక్టర్, సత్య మీ టీమ్ లో కొంతమంది మెంబర్స్ కావాలని అడుగుతావు, ఒక ఇద్దరే కావాలంటారు. ఉప్పల బాలు నన్నే కావాలంటారు మాక్సిమం. నేను ఇంకొంతమంది అడిషనల్ గా పెడుతుంటాను, వీళ్ళని కూడా పెట్టండి సార్, వీళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వండి సార్ అని చెప్తుంటాను. ఆ తర్వాత డైరెక్టర్ ఏం చేయించుకుంటారో, వాళ్ళు ఏం చేస్తారో నాకైతే సంబంధం లేదు. ఎక్స్పోజింగ్ లో చేయించుకుంటారో, యుద్ధాల్లో చేయించుకుంటారో నాకైతే సంబంధం లేదు. మీకు సంబంధం లేదు? నాకు సంబంధం లేదు. ఒకవేళ ఒక మంచి సినిమాలో వచ్చిందంటేనేమో మీకు సంబంధం ఉంది, ఇట్లా చిల్లర చిల్లర లెక్కలు చేసినట్టే మీకు సంబంధం లేదు. వాళ్ళ యాక్టింగ్ కి నాకు సంబంధం లేదు. డైరెక్ట్ ఎట్లా చెప్పమంటే అట్లా చేస్తారు. అయినా మా టీం ఎప్పుడు కూడా అట్లాంటివి నువ్వెందుకు రిఫర్ చేయాలి? హద్దులు దాటడం లేదు. అట్లాంటివి నువ్వెందుకు రిఫర్ చేయాలి? రిఫర్ చేస్తుందే నువ్వు కదా. మా టీంలో ఎవరు అంత ఘోరంగా చేస్తారు చెప్పి ఒక పేరు చెప్పిన. ఎవరు ఘోరంగా చేస్తలేరు? అంత ఘోరంగా అయితే లేవు. అసలు యూట్యూబ్ లో ఘోరం అంటేనే మీరు, ఆ ఘోరంకి బ్రాండ్ అంబాసిడర్ మీ గ్యాంగ్ మీరంతా. మళ్ళీ దానికి ఘోరం మేమేం చేస్తున్నాం అంటే, వైజాగ్ సత్య అంటేనే క్లాస్, క్లాస్ అంటేనే వైజాగ్ సత్య. నీ వరకు ఓకే, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? మిగతా వాళ్ళు కత్తిరబాబు ఇంతకుముందు బూతులు మాట్లాడేది. మా టీమ్ లోకి వచ్చినాక పద్ధతి గుండమ్మ బూతులు మాట్లాడొద్దని చెప్పిన. ఇప్పుడు ఆ అమ్మాయికి 2 కొడుకులు కూడాను. ఆ అమ్మాయి కూడా నా అండర్లోనే ఉంటది. ఏ ఈవెంట్ అయినా వైజాగ్ వస్తుంది, వైజాగ్ వచ్చినా హైదరాబాద్ వచ్చినా నా అండర్లోనే ఉంటది. చెప్తామమ్మా, నేను చెప్పడం వరకే చెప్తాను, తప్పులు జరగడం లేదని అనడం లేదు. నేనైతే నా కంటికి ఏదైతే కనిపించిందో దానికోసం అయితే నేను మాట్లాడతాను. ఇలా చేయకండి అమ్మా, బాగోదు. ఎందుకంటే నా వీడియోస్ పెద్ద పెద్ద వాళ్ళందరూ చూస్తారు. ఇంతకుముందు పేర్లు చెప్పాను, 4-5. అలా చాలా మంది ఉన్నారు, 20-25 మంది ఉన్నారు నాకు ఫిల్మ్ ఇండస్ట్రీ సపోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు కూడా నాకు చెప్తుంటారు, సత్య మీ టీమ్ లో వాళ్ళు ఇట్లా చేస్తున్నారు చెప్పు, అట్లా చేస్తున్నారు చెప్పు అని చెప్తుంటారు. చెప్పడమే చెప్తాను నేనైతే. ఓకే, మీరు చెప్పడం అయితే చెప్తున్నారు, వాళ్ళు చేసుకున్న వాళ్ళు వాళ్ళ ఇష్టం అని చెప్పేసి మీరు అంటున్నారు, అంతేనా? కొన్ని మూవీ డైరెక్టర్స్ అట్లా చేయించుకుంటే దానికి మనం ఏం చేయలేము. వాళ్ళు చేయించుకుంటున్నారు అంటే వీళ్ళని రిఫర్ చేస్తుంది నువ్వే కదా అని నేను అంటున్నా. ఇప్పుడు ఇన్స్టాలో రీల్స్ అనుకున్నామ్మా, ఇన్స్టాలో రీల్స్ వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళే డైరెక్టర్, వాళ్ళే ప్రొడ్యూసర్, వాళ్ళే ఆర్టిస్ట్, వాళ్ళే రైటర్. అదైతే మనం చెప్పగలుగుతాము. ఇప్పుడు సినిమా షూటింగ్ లో, వెబ్ సిరీస్ లో, షార్ట్ ఫిల్మ్స్ లో వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలి, తప్పదు. ఇంకా అప్పుడు నువ్వు ఎందుకు రిఫర్ చేస్తున్నావు అంటే నా క్వశ్చన్ మీకు అర్థమైందా? నాకు ముందు వాళ్ళు చెప్పరు, ఇట్లా ఉంటాయని నాకు ముందు వాళ్ళు చెప్పరు. సో ముందు మీకు ఏంటి అని చెప్పి చెప్పరు, అస్సలు ఇగో ఇలాంటి క్యారెక్టర్ ఇలా చెయ్యాలని చెప్పరు. ఒక రోల్ ఉంది చెయ్యండి అంటారు. అదే నాకైతే ముందు చెప్తాను, నాదైతే పద్ధతిగా ఉండాలండి అని చెప్తాను. మిగతా వాళ్ళని కూడా కూర్చోబెడతారు రూమ్ లో. కత్తిరబాబుతో మాట్లాడండి, ఉప్పల బాలతో మాట్లాడండి, టిక్ టాక్ దుర్గారావుతో మాట్లాడండి, దుర్గారావు వైఫ్ తో మాట్లాడండి, లేకపోతే ఆవేశ స్టార్ తో మాట్లాడండి. ఇలా ఉన్నారు 25 మంది ఉన్నారు మా టీం. మీరు మాట్లాడుకోండి, ఏంటో మీరు సబ్జెక్ట్ అడుక్కోండి, మీకు ఇష్టమైతే చేయండి అని చెప్తాను అంతవరకు. నేను ఎవరు ఆ అమ్మాయిది ఏ క్యారెక్టరు, అది గర్ల్ టు నెక్స్ట్ డోరా లేకపోతే వ్యాంప్ క్యారెక్టర్ అని ఎప్పుడు అడగను. నేను నా వరకు నేను అడుక్కుంటాను, చేసుకుంటా. వాళ్ళు కూర్చోబెడతా, ఏంటి ఆ స్టోరీ చెప్తే నీకు ఇష్టమా చెయ్యని చెప్తా అంతే. ఓకే, ఇప్పుడు వీళ్ళందరి మీద మీరు ఎంత సంపాదిస్తున్నారు పైసలు? రూపాయి సంపాదించడం లేదు. మొన్న ఒక సినిమా చేసాం, ఆ సినిమా పేరు చెప్పొచ్చు చెప్పకూడదు కానీ నాదే చేతిలో 20,000 ఖర్చు అయింది. నీవి ఖర్చు అయినాయి? నావే ఖర్చు అయినాయి. ఇప్పుడు కత్తిరబాబు వచ్చింది అనుకో, వాళ్ళ కొడుకులు 2 తీసుకొస్తుంది, నేనే ఖర్చు పెట్టాలి. ఇన్స్టా బంగారం వచ్చింది అనుకో, అమ్మాయి ఒక ఆడపిల్ల, అమ్మాయి ఒకదే రాలేదు, తోడుగా ఎవరినో తీసుకొస్తుంది, వాళ్ళ అన్నీనో వాళ్ళ తమ్ముడినో, నేనే ఖర్చు పెట్టాలి. అలాగనమాట. ఎవరికైనా పక్క వాళ్ళు వస్తే నేనే వాళ్ళకి ఖర్చు పెడతా. మీరే ఖర్చు పెడతారు. వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వాలి, ఫుడ్ ఇవ్వాలి, ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వాలి. సినిమా వాళ్ళు ఏం చెప్తారంటే, సినిమా వాళ్ళు కావచ్చు, టీవీ షో వాళ్ళు కావచ్చు, వెబ్ సిరీస్ వాళ్ళు కావచ్చు, ఒక ఆర్టిస్ట్ గా మేము పే చేస్తామంటారు. ఇప్పుడు కత్తిరబాబుని తీసుకెళ్ళి ఏదైనా ఒక హోటల్లో పెడతాను,
అక్కడ ప్యాకేజ్ కూడా ఉంటుంది, ఫుడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. అన్న ఇక్కడ బోర్ కొడుతుంది అన్న, బయట తీసుకెళ్ళన్న రెస్టారెంట్ కంటే ఫ్రెండ్లీగా తీసుకెళ్తావు. ఒక అన్నగా తీసుకెళ్ళి నువ్వేం తింటావమ్మా, బిర్యానీ. అలాగే బంగారంకి ఎవరికైనా కానీ, నేను బాలుకి ఎవరికైనా కానీ నేనే ఖర్చు పెడతా. నేనైతే అలాగైతే ఇన్ని సంవత్సరాలు టీంని మెయింటైన్ చేయలేను కదా. సో వీళ్ళ మీద మీకైతే రూపాయి కూడా వస్తలేదు అంటున్నారు. 10 పైసలు కూడా దేవుడు సాక్షిగా నా చేతిలో పెడతా, కానీ నేను ఎవరి 1 రూపాయి తిన. నేను మరి దీనివల్ల నీకేం లాభం? లాభం ఏమంటే దేనికోసం చేస్తున్నారు? దేనికోసం ఈ గ్యాంగ్ అంతా ఇదంతా? ఒక KGF గ్యాంగ్ మాదిరి, ఒక బాహుబలి సంస్థానం మాదిరి ఒక సంస్థానాన్ని ఇలా సృష్టించుకుంటున్నారు కదా, దేనికోసం? దేనికోసం అంటే ఇప్పుడు ఒక ఉదాహరణకు ఇప్పుడు కాతరపాప వచ్చింది నా దగ్గరికి. అన్న సంక్రాంతి ఏమైనా ఈవెంట్ ఉంటే చెప్పన్నా, న్యూ ఇయర్ ఈవెంట్ ఏదైనా ఉంటే చెప్పన్నా అంటున్నాను. జస్ట్ మీరు మనం ఎంజాయ్ చేయడం కాదు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి. ఓకే. అలాగా నేను ఎప్పుడు డిమాండ్ చేయను. ఆ మమ్మీకి ఏం కావాలని అడిగింది. మొన్న నేను ఒక సంక్రాంతి సంబరాలకు వెళ్ళాను. టీ హోమ్స్ వాళ్ళు, రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు యాదగిరిగుట్టలో పెట్టారు. దానికి డి డాన్సర్స్ పిలిచారు, అలాగే జబర్దస్త్ వాళ్ళు పిలిచారు, సోషల్ మీడియా నుంచి నన్ను పిలిచారు. నన్ను ఎవరైనా పిలిచినా కానీ ఇంక వేరే వాళ్ళు తీసుకెళ్తాను, అది అట్లాంటి క్యారెక్టర్. సో మొత్తానికి హెల్ప్ చేస్తున్నా, 1 రూపాయి లేదు, హెల్ప్ చేస్తున్నా. హెల్పే, నేను 1 రూపాయి కూడా అందులో సంపాదించుకోలేదు. ఓకే, 1 రూపాయి సంపాదించుకోలేదు, హెల్ప్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు నా రెమ్యునరేషన్ నాకు వస్తుంది. నేను ఒక ఈవెంట్కి వెళ్తే 10,000 5,000 నేను సంపాదించుకుంటా. ఓకే, అందులో నాకు కూడా డబ్బులు వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కూడా అవకాశాలు ఇస్తున్నాను. ఓకే, వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నా, వాళ్ళ వల్ల నీకేం యూజ్ లేదు. ఓకే, చలో. ఓకే, వాళ్ళ రెమ్యునరేషన్ వాళ్ళదేనమ్మా, నా రెమ్యునరేషన్ నాదే. ఫ్రెండ్లీగా వెళ్తాము, చేస్తాము, అంతే. చేస్తున్నావు, వాళ్ళ మీద అయితే నీకేం రూపాయి కూడా నాకు లాభం లేదు, ఏవి తీసుకోరు మీరు. ఓకే, ఇక్కడ వరకు ఓకే. కాకపోతే నాకు మీ గ్యాంగ్ లో నుంచే ఇంటర్వ్యూస్ చేసినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు వాళ్ళ మాట తీరు వేరుంటది. లైక్ వాళ్ళు ఏమంటారంటే మాకు ఇలా ఉండడం ఇష్టం, మాకు ఇది ఇష్టం, వాళ్ళు మా ఇష్టం అన్నట్టు ఉంటారు. అంటే వాళ్ళ వెనకాల మళ్ళీ ఫ్యామిలీస్ ఉంటాయి, పెళ్లిళ్ళై ఉంటాయి, పిల్లలు ఉంటారు, అన్ని ఉంటాయి. ఏమిరా అంటే లైఫ్ మొత్తం నాకు ఎందుకో స్పాయిల్ చేసుకుంటున్నారని అనిపిస్తుంది. అంటే ఈ వే ఆఫ్ లో వెళ్ళడం. సరే, వీటన్నిటికీ ఎవర్రా మూల కారణం అని వెతుకుతున్నప్పుడు దీని అన్నిటికీ ఎవరు అంటే లీడర్ ఎవరు అంటే వైజాగ్ సత్య. వైజాగ్ సత్య లీడర్ అయినప్పుడు వైజాగ్ సత్యనే అడగాలి మనం అని చెప్పేసి నిన్ను కూర్చోబెట్టి ఎందుకు రిఫర్ చేస్తున్నావు ఇలాంటివి అంటే నువ్వేమో నాకు తెలీదు అంటున్నారు. అంటే ఇప్పుడు ఎవరిని అడగాలి? మీ వరకు వచ్చేసి మిమ్మల్ని అడుగుతున్నామో వాళ్ళ ఇష్టం, నేను రిఫర్ చేస్తా. మా టీం నుంచి ఏంటి అంత నేరాలు ఘోరాలు ఉన్నాయి. యూట్యూబ్ లో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, లేకపోతే టీవీ షోల్లో కావచ్చు, సినిమాల్లో కావచ్చు, అంత ఘోరాలు నేరాలు ఎవరు చేస్తారు ఏంటి నాకు ఇంతకు నుంచి అర్థం అవడలేదు. ఎవరు మీకంటే చేసిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ పేరు చెప్పు. మరి ఎవరు మీకంటే ఘోరంగా చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా చెప్పండి. ఎక్స్పోజింగ్ ఉప్పల్ వాళ్ళు కొంచెం డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడతాడు. నాకు చలిగా ఉంది, ఎవరైనా బాగున్నారా వచ్చి కాటేయండి అంటారు. అది కూడా ఫన్ కోసం మాట్లాడతాడు. ఇంకా అంతకంటే నేరాలు ఘోరాలు ఏం జరిగిపోతున్నాయి మా తరపు నుంచి. పాపం ఉప్పల్ వాళ్ళని కూడా నేను ఇప్పుడు అనలేదు. చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, యూత్ ఉన్నారు మీ దాంట్లో. ఓకేనా, ఆంటీ వాళ్ళ వరకు, ముసలోళ్ళ వరకు అంటే ఓకేలే, వాళ్ళ లైఫ్ లో అంత అయిపోయింది, ఏదో చేసుకుంటున్నారు. రాకేష్ మాస్టర్ వైఫ్ ఉంది అనుకో, ఆమెకు అంత మోడర్న్ గా కనిపించాలని ఇష్టం. చిన్న చిన్న డ్రెస్లు వేసుకుంటూ ఎక్స్పోజింగ్ ఇస్తూ ఆమె సరదాగా ఆమె చేసుకుంటుంది. అదే అంటున్నా, ఇట్లా ఏజ్ అయిపోయిన వాళ్ళ గురించి వదిలేద్దాం, నేను పట్టించుకోను. యూత్ ఉన్నారు, యూత్ వస్తున్నారు, ఫ్యామిలీస్ నాశనం చేసుకొని యూత్ వస్తున్నారు. ఇప్పుడు హుషారాని గాని నేను చెప్పేది ఏంటంటే, అమ్మాయికి పెళ్ళయింది, పిల్ల ఉంది, ఆమెకి పిల్ల మీద కూడా లేకుండా, ఫ్యామిలీ మీద లేకుండా వచ్చింది, చెప్పాలి కదా. చాలా రాంగ్ నువ్వు అడిగిన క్వశ్చన్. హుషారాని మాకు పరిచయం అయింది ఎప్పుడు, ఆమెకు డైవర్స్ అయిపోయింది, ఒక పాప. మా ఇంటికి వచ్చినప్పుడు అడిగాను, అసలు నీ పరిస్థితి ఏంటి, నీ గతి ఏంటి, నీ స్థితి ఏంటి అని అడిగిన. చెప్పిందన్నా నాకు మ్యారేజ్ అయింది, మా హస్బెండ్ కి నాకు డివోర్స్ అయిపోయింది, నేనైతే సింగిల్ గానే ఉంటాను, ఆర్టిస్ట్ అవ్వాలనేది నాకు కళ. ఎవరో నాకు చెప్పారు నీ పేరు. ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చినప్పుడు అన్ని అడిగాను, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి. మళ్ళీ తర్వాత నువ్వు మాతో చిందులేస్తే మీ భర్త వచ్చి, మీ అన్నీలు వచ్చి మా మీద అరుస్తారంటే నాకు ఎవ్వరూ లేరన్నది. వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడించింది. నాకు పాప ఉంది అన్నది, వాళ్ళ అమ్మతో కూడా మేము మాట్లాడాము. మీ పాప ఎవరి పర్యవేక్షణ ఉంది, మా అమ్మ అన్ని చూసుకుంటుంది అన్న, నేను డబ్బులు పంపిస్తాను అని చెప్పింది. సో అప్పటి నుంచి ఆమెని ఫస్ట్ పెద్ద భాషలో పెట్టిన మాతో పాటుగా. ఇంకా మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది అమ్మాయి. అమ్మాయి లైఫ్ ఏం నాశనం అవ్వలేదే, ఆ అమ్మాయి మాతో ఉంది, హ్యాపీగా ఉంది, మాతో ఉంది, 3 పూటలు తింటుంది. ఒకప్పుడు అమ్మాయి కొంచెం కష్టాలు పడింది. వేరే వర్క్ చేసుకో. నేనే కాదు, ఇంకా ముప్పల వాళ్ళు కావచ్చు, బషీర్ మాస్టర్ కావచ్చు, గుంటి నాగరాజు కావచ్చు, అందరము చెప్తున్నాం ఆమెకు షోలు. కాకపోతే నేను టీం లీడర్. షోల గురించి నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు మీరు ఈవెంట్లు ఇస్తారు, పాపం లైఫ్ నాశనం అయిందంటే మా దగ్గరికి వచ్చినాక ఆమెకు డైవర్స్ అవ్వలేదు కదా, ముందే అయిపోయింది డైవర్స్. తను ఏం ఆలోచించుకుంటుంది? ఫస్ట్ టైం మీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు అన్నావు, నేనైతే అడుగుతాను, క్లియర్ గా తెలుసుకున్నాకనే టీమ్ లోకి తీసుకుంటా అంటున్నారు. అదొకే, కాకపోతే ఒక మాటన మీరు చెప్పారా అంటున్నా, ఎందుకు ఇట్లా ఏదైనా వర్క్ చేసుకో, ఇట్లా వీడియోస్ ఎందుకు తీయడం అని ఒక సజెషన్ అన్న చెప్పరా మీరు? ఇప్పుడు ఆమె పూర్తిగా ఫిక్స్ అయిపోయి వచ్చేసింది ఆర్టిస్ట్. ఇప్పుడు ఏమంటుంది, నాకు ఏదైనా టీవీ సీరియల్లో పెట్టన్నా,
చేస్తారంటే ఆల్రెడీ మాట్లాడాను. గుండె నిండా గుడి గంటలని ఒక టీవీ డైరెక్టర్ కూడా మాట్లాడాను. పెట్టిస్తారా మీరు సీరియల్? 100% పెట్టిస్తా. ఆ అమ్మాయి లైఫ్ అది ఆర్టిస్ట్ గా ఉండాలంటే లైఫ్. ఆ అమ్మాయి మరి ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చింది. నేనున్నాను, నేను ₹1,00,000 సంపాదించేవాడిని. ఇప్పుడు ఆర్టిస్ట్ గా వచ్చాను ఎందుకంటే ఇష్టంతో వచ్చామో, కష్టపడుతున్నాం అంతే, అంతకుమించి ఏం లేదు. నాకైతే మా ఇంట్లో వాళ్ళు పువ్వులో పెట్టుకొని చూసుకుంటారు. నాకు ఏ కష్టం అయితే లేదు. నేనైతే దేవుడి దేవాల నాకు ఏ ప్రాబ్లం లేదు. నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటే వెళ్తాను. ఇండస్ట్రీలో కూడా చాలా మంది నన్ను బాగా కొడుకులా చూసుకుంటారు. అలాగే ఉషాని కూడా నేను చాలా గౌరవిస్తా. తను కొంచెం అప్పుడప్పుడు డ్రింక్ చేస్తుంటది, నువ్వు వీడియోలు చూస్తుంటావు కదా, అప్పుడు ఏవో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటది. కానీ ఆ అమ్మాయి కూడా మంచిదాయే, తప్పకుండా ఆమె కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. సో ఓకే వైజాగ్ సత్య గారు, ఇంతసేపు అందరి గురించి మాట్లాడడం అంటే ఏమనుకోకండి, మీరు ఒక టీమ్ లీడర్ కాబట్టి మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్స్ నేను అడిగాను, మీరు కూడా చెప్పారు. ఇదంతా పక్కన పెడితే నీ విషయానికి వచ్చేద్దాం ఇంకా. ఎందుకంటే మీ గురించి కూడా కొంతమందికి ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, కాకపోతే కొంతమందికి తెలియకుండా ఉంటుంది కదా, దానికోసం అని చెప్పేసి అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, మీరు పుట్టింది కానీ ఎక్కడ? నా నేటివ్ ప్లేస్ రాజాం, విజయనగరం జిల్లా. ఓకే. మా డాడీ బిజినెస్ మ్యాన్, సౌండ్ సిస్టమ్స్, లైటింగ్స్, డీజేస్ అన్ని ఉండేవి. అప్పట్లో మా డాడీ కింద 10 మంది వర్కర్స్ ఉండేవారు 1980s లోనే. సో నేనేంటంటే చిన్నప్పుడు అలా వెళ్తుండేవాడిని మా డాడీ చేయిస్తున్న ప్రోగ్రామ్స్కి. అప్పుడు అలాగా మ్యూజిక్ అని అంత వినేవాడిని ఎక్కువగా. ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం, జేసుదాసు, పి సుశీల, ఎస్ జానకి, కేఎస్ చిత్ర, ఈ 6 పాటలు ఎక్కువ వినేవాడిని. ఎప్పటికే నేను సినిమా స్టార్ అయిపోయాను. అప్పుడే 3 ఏళ్ళు అప్పుడే ఫిక్స్ చేసుకున్నా ఇక్కడ నేను. 3 years వెన్ ఐ వాజ్ జస్ట్ 3 years old. 3 years నుంచే మీకు సినిమా చెయ్యాలి అని చెప్పేసి ఉండే. తర్వాత మీరు లైక్ ఏది స్టడీస్ లైక్ హోటల్ మేనేజ్మెంట్ అనుకుంటా. నేను ఎంబీఏ చేశాను. అయితే 3 years నుంచి ఒక సినిమా స్టార్ అయిపోవాలని, నాతో అందరూ సెల్ఫీలు దిగాలని ఒక కోరిక. సో ఇంకా హోటల్ ఇండస్ట్రీలోకి వెళ్ళినాక హోటల్లో ఇంకా అందరూ నాకు పరిచయం. ఇంకా వాళ్ళని చూసి అందరూ సెల్ఫీలు దిగుతుంటే ఇంకా పిచ్చి డబల్ అయిపోయింది. అయితే ఏంటంటే చంద్రమోహన్ గారు అప్పుడు మనసంతా నువ్వే సినిమా అక్కడ అరకు వైజాగ్ లో జరుగుతుంది. ఆ టైంలో నేను ఆయనకి సర్వీస్ అనమాట. అన్ని ఆయనకి ఏం కావాలో న్యూస్ పేపర్లు అందించడము, ఫ్రూట్స్ అందించడము, బెడ్షీట్లు ఇవ్వడము. మేము చిన్న పిల్లలం అప్పుడు. ఆయనకి అన్ని నేను అందిస్తుండేవాడిని. అందిస్తుంటే ఆయన, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు బాగా అన్ని భాషలు మాట్లాడుతున్నావు, సినిమాల్లోకి రావచ్చు కదా అని ఆయనే అడిగారు. అది 2001 అనుకుంటా, మేబీ 2001 బాగా గుర్తుంది. అయితే ఓకే సార్ వస్తా అన్నాను. కానీ ఇక్కడికి వచ్చిన కెమెరాలు చూసి బెదిరిపోయాను నేను. ఎవరు మన అల్లు అర్జున్ గారి సినిమా దువ్వాడ జగన్నాథంలో ఆయన అల్లు అర్జున్కి ఫాదర్ చంద్రమోహన్ గారు. నాకు అందులో చిన్న క్యారెక్టర్ ఇప్పించారు. ఆ కెమెరా జనాలు చూసి బెదిరిపోయి నేను చేయలేదు సార్. ఫస్ట్ మూవీ. ఆ తర్వాత పంచాక్షరిలో వి సముద్ర గారి దగ్గర తీసుకెళ్లారు. ఆయన బాగా క్లోజ్ అయిపోయిన తర్వాత అనుష్కకి ఆయన చిన్న అన్న చంద్రమోహన్ గారు. అక్కడ కూడా చిన్న క్యారెక్టర్ ఇచ్చారు పూజారి లాగా. అక్కడ కూడా చేయలేకపోయావా? ఇలాగే 2-3 సినిమాలు ఇచ్చారు నాకు ఛాన్సులు, చేయలేకపోయాను. అమ్మో భయం వేసింది. ఇంకా అంటే చేయలేకపోయినట్టు ఏం జరిగింది అక్కడ? కళలంటే కన్నాను కానీ ఈ కెమెరాలు, ఈ డైరెక్టర్లు, ఈ జనాలు, ఆ అరుపులు చూసి ఇలా అయిపోయేవాడిని. నేను చాలా సాఫ్ట్ ఉండేవాడిని అప్పుడు. ఐ వాజ్ వెరీ షై పర్సన్. ఓ ఎబ్బో నా వల్ల కాదని ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ జాబ్ లోకి వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయినాక మళ్ళీ 2017లో 18లో ఒక 2 వ్యక్తుల్ని నేను చూశాను. విలేజ్ సింగర్ బేబీ. సత్య గారు అప్పుడు ఏమైనా ఫీల్ అయ్యారా? ఎందుకంటే నీ 3 years గోల్ కదా అది, సినిమాలు చేయాలి అని. 3 సినిమాలు చేయలేకపోయా. ఏం ఫీల్ కాలే, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. హ్యాపీగా ఫీల్ అయ్యా ఎందుకంటే అల్లు అర్జున్ లాంటి స్టార్ పక్కన సినిమాల అవకాశం వచ్చిందంటే, అనుష్క పక్కన వచ్చిందంటే ఏమైనా మాటలా? నా కళ్ళు నిజమైనట్టే కదా. వాళ్ళు కనీసం వెళ్ళి చూసి లేదు, బాధపడలేదు. నాకు అదృష్టం ఉంది అనుకున్నా, ఎక్కడో అదృష్టం ఉంది కాబట్టి వాళ్ళ సినిమాలో నాకు వచ్చింది ఛాన్స్. కానీ నేను చేయలేకపోయినాను. అయిపోయినాక ఒక 2 ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. విలేజ్ సింగర్ బేబీ, మట్టిలో మాణిక్యం అంటారు కదా. ఆమె దగ్గర ఆమె దగ్గర చిరంజీవి గారి ఇంటికి తీసుకెళ్లారు ఆమెని, చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకెళ్లారు బాలసుబ్రహ్మణ్యం ఆమెని, అలాగే ఉప్పల్ బాలుని. వీళ్ళకి అసలు ఏం చదువులేదు, వాళ్ళిద్దరు బడికే పోలేదు, వాళ్ళే స్టార్లు అయిపోయారు. నేను ఎంబీఏ చేసి నేను ఎందుకు చేయలేనని అప్పుడు వాళ్ళిద్దరిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని స్టార్టింగ్ లో నా వీడియోస్ వాళ్ళతోనే ఉంటాయి. వచ్చినాక లీడర్షిప్ క్వాలిటీస్ నాకు ఎప్పుడు వచ్చాయంటే ఉప్పల బాలుతోని, విలేజ్ సింగర్ తోనే నాకు స్టార్ట్ అయ్యి, సింగర్ బేబీతోనే స్టార్ట్ అయ్యి లీడర్షిప్. ఇప్పుడు అన్నా టీమ్ లీడర్ అని స్టార్టింగ్ లో నేను ఫేమస్ అవుతామని వచ్చిన ఇండస్ట్రీకి. వచ్చినాక నాకు కొన్ని గుడ్ మార్క్స్ వచ్చాయి. మీరు ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నారు, నేను అన్ని భాషల్లో పాటలు పాడతా, తమిళ్,
హిందీ, ఇంగ్లీష్, అన్ని భాషలు. ఇంగ్లీష్ లో ఒక పాట పాడు. ఇప్పుడే పాడాలా? ఇది చెప్పేసినాక పాడతా. ఓకే. సో లీడర్షిప్ క్వాలిటీస్ ఎప్పుడు వచ్చినాయంటే విలేజ్ శంకర్ బేబీ అందరూ తీసుకొచ్చారు పాపం, ఆమె అవకాశాలన్నీ సన్నగిలినాయి. ఓకే ఓకే. అలాగే ఉప్పల బాలుని కూడా కొంతమంది చీప్ గా చూస్తున్నారు. కొన్ని సుమన్ టీవీ లాంటి ఛానల్ ఏమో నేను ఆయనకి చెయ్యను అన్నట్టు మాట్లాడారు. సో అప్పుడు నేను ఏంటంటే పిఆర్ పెంచుకోవాల్సి వచ్చింది, పబ్లిక్ రిలేషన్. వాళ్ళ కోసం, వాళ్ళిద్దరి కోసం నేను చాలా చేశాను. వాళ్ళు కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, శంకర్ బేబీ కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పింది, ఉప్పల వాళ్ళు కూడా చెప్పాడు. వాళ్ళ కోసం నేను పిఆర్ పెంచుకోవాల్సి వచ్చింది. మా అక్కకి ఏదైనా ఛాన్స్ ఇవ్వండి, మా అక్కకి ఏదైనా ఎంట్రీ ఇవ్వండి, మా అక్కకి ఏదైనా షూట్ ఇవ్వండి, మా అక్కకి ఏదైనా ఈవెంట్ ఇవ్వండి, అలా ఉప్పల వాళ్ళకి ఏదైనా ఇవ్వండి, సినిమా ఇవ్వండి, టీవీ షో ఇవ్వండి, పిఆర్ పెంచేసుకున్నాను. పెంచేసుకోవడంతో అలాగలా 1 by 1 యాడ్ అయిపోయారు నాకు. టిక్ టాక్ దుర్గారావు వీళ్ళందరూ, ఇంకా ఆవేశం స్టార్ అన్న, నాకు ఏమైనా చెప్పన్నా, కత్తెర పాప, ఇన్స్టా బంగారం, ఇలా మా టీంలోకి అందరూ వచ్చేసారు ఇంకా. సో అట్లా కొంత రాకేష్ మాస్టర్ గారు వల్ల కూడా పిఆర్ పెంచుకోవాల్సి వచ్చింది, ప్రొడ్యూసర్లు ఎత్తుకోవాల్సి వచ్చింది. ఆయనతో ఏమైనా షోలు చేయాలన్నా ప్రొడ్యూసర్స్ కావాలి. సో ఆ విధంగా అవన్నీ లీడర్షిప్ క్వాలిటీలు ఆటోమేటిక్ వచ్చేసాయి. స్టార్టింగ్ అయితే నేను ఒక లీడర్ అవుతామని రాలేదు, ఇప్పుడు అయ్యాను. 10 సంవత్సరాలుగా బాగానే రన్ చేస్తున్నాను. ఇంకా ఎన్నాళ్ళు రన్ చేస్తానో తెలీదు. కొత్త నీరు వస్తే పాత నీరు పోవాలి కదా, అదనమాట. ఇప్పటి వరకు మీరు ఒకటి మీ గ్యాంగ్ గురించి చెప్పినారు, అలాగే మీ ఫ్యామిలీ గురించి చెప్పినారు. ఇవంతా ఒక ఎత్తు అయితే మళ్ళీ నేను వెనక్కి వచ్చి ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నా, ఎందుకంటే అక్కడ ఒక క్వశ్చన్ స్కిప్ అయింది. ఇప్పుడు మళ్ళీ అదే అడుగుతున్నా. సో మీ గ్యాంగ్ మొత్తం చెత్త వీడియోలు, వల్గర్ తప్పితే ఇంకేం లేదు. ఇంకొకటి, వైజాగ్ సత్య, ఉప్పల్ బాలు ఆడనా మగనా అంటే కూడా నువ్వు ఆన్సర్ ఇవ్వలేకపోతున్నావు. నేను ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాను. ఉప్పల్ బాలు ఈజ్ బాయ్, ఉప్పల్ బాలు ఓన్లీ గెటప్ ఆర్టిస్ట్. ఎందుకంటే మీలాంటి జర్నలిస్టులు, టీవీ షోలు వాళ్ళు, సినిమా వాళ్ళు ఆయన ఆ లేడీ గెటప్ గా ఇష్టపడుతున్నారు కాబట్టి ఆయన ఏదో పట్ట కోసం చేసుకుంటున్నాడని నేను చెప్పినా. నేను ఆల్రెడీ చెప్పేదానికి ఆన్సర్, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. సో ఓకే, అంటే నువ్వు అంటే బ్యాలెన్స్డ్ ఆన్సర్ ఇవ్వడం కాదు, నాకు స్ట్రేట్ గా కరెక్ట్ గా క్వశ్చన్ టు ఆన్సర్ కావాలి. చెప్పండి. అసలు ఏంటమ్మా ఇది ఇంటర్వ్యూ? నువ్వు అసలు జర్నలిజం చేసావా? పిచ్చి పిచ్చిగా నువ్వు కనీసం 10th క్లాస్ అని పాస్ అయ్యావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నేను ఒక సెలబ్రిటీని. నువ్వు సెలబ్రిటీ మరి సోషల్ మీడియాలో సెలబ్రిటీ. నేను నన్ను అడగాల్సిన క్వశ్చన్ లేదా? ఎవరైనా రోడ్డు మీద ఫుట్పాత్ మీద పడుకున్న వాళ్ళు అడిగేటట్టు అడుగుతున్నావు. నీ కరెక్ట్ మొగుడు మా ఉప్పల బాలే. ఇప్పుడు వస్తాడు చూడు. సరే, మొగన ఆడదా వచ్చినాక అన్ని చూపిస్తాడు నీకు. బాలు వచ్చేసేయ్. బాలు ఏంటి అసలు ఈ యాంకర్ పిచ్చి పిచ్చిగా అడుగుతుంది, నా లీడర్షిప్ క్వాలిటీస్ నే ప్రశ్నిస్తుంది. గట్టిగా ఇచ్చుకో. నువ్వు ఎడ్యుకేషన్ పీపుల్ కదా, నేను కాదు కాబట్టి నేను మాట్లాడతాను. ఓకే, బాలు గారు నమస్తే. ఎట్లా అండి? నమస్తే, బాగున్నాను. ఓకే, ఉప్పల్ బాలు గారు, మాది కూడా ఉప్పలే. సో ఎట్లా ఉన్నారు? ఏంది కథ? ఎట్లా నడుస్తుంది? అన్ని బాగానే నడుస్తున్నాయి. అన్ని బాగానే నడుస్తున్నాయి. ఓకే, అన్ని ఆన్ లోనే ఉన్నాయి. అయితే మంచి స్వింగ్ లో ఉన్నారు. ఓకే, కాకపోతే కొంచెం ఆ గ్లాసెస్ అడ్డొస్తున్నాయి. మీ అందమైన ఐస్ ని చూడాలి అనుకుంటారు అందరు ప్రజలు. ఐస్ ఐశ్వర్య ఉంటాయి, పెదాలు లిప్స్ సోనాలి బింద్రే. ఏంటి నిజమేనా ఉప్పల్ బాలు గారు ఐస్? నిజంగా ఐశ్వర్య, చాలా మంది నన్ను బయటికి వెళ్తే ఐశ్వర్య లాగానే ఉంటావు అంటారు. నా కళ్ళు కానీ, నా పెదుగులు, నా టచ్, నా ఫీలింగ్, నా హెయిర్ మొత్తం ఐశ్వర్యతోనే పోలుస్తారు. ఓకే, మరి ఈ రోజు లిప్స్టిక్ పెట్టలేదు ఎందుకు? పెట్టాను కదా, కొంచెమే పెట్టాను. ఓహో, అంటే మీ లిప్స్ ఆ కలర్ ఉన్నాయేమో అనుకుంటున్నా. నా లిప్స్ సేమ్ కలర్స్ ఉంటాయి. నేను లిప్స్టిక్ ఇంకా లిప్స్టిక్ పెడితే పిచ్చెక్కిపోతారు. ఉప్పల్ బాలు గారు, ఏమి అంటే ఇక్కడ క్వశ్చన్, మీరు అమ్మాయా అబ్బాయా అని చెప్పేసి నేను అనడం కాదు. మీకు నార్మల్గా కామెంట్స్ వస్తుంటాయి. అంటే మీరు శారీ కట్టుకొని రీల్స్ చేస్తుంటారు కదా, మీకు కింద కామెంట్స్ వస్తుంటాయి కదా. అప్పుడు అందరికీ ఒకటే, అరే అమ్మాయా అబ్బాయా అని చెప్పేసి అడుగుతుంటారు. దీనికి మీరేం ఆన్సర్ ఇస్తారు? నేను ఇప్పటికి 100 సార్లు చెప్పాను నా లైఫ్ లో. ఏంటంటే నేను అబ్బాయి 100 సార్లు చెప్పాను. ఇప్పుడు నేను అమ్మాయి ఎన్నిసార్లు అని చెప్తాను క్వశ్చన్. ఇప్పుడు బాయ్ ఉన్నంత మాత్రం చీర కట్టుకుని రీల్ చేయొద్దు, సారీ కట్టుకోవాలని సమాజం లేదు. ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఇప్పుడు జీన్స్, టీ షర్ట్లు, అవి మొగోళ్ళ బట్టలు వేసుకుంటూ మీరు తిరగట్లేదు అంటే ఇక మీరు మొగోళ్ళు అయిపోతారా? ఇప్పుడు మొగోళ్ళు ఈ బట్టలు వేసుకుంటారు అంటున్నాను. ఎవరు? ఎందుకు? అబ్బాయిలు ఇది ఎందుకు వేసుకుంటారు? ఇది అమ్మాయి స్టైల్, ఇది అబ్బాయిలు వేసుకోరు. జీన్స్ ఈ మధ్య అమ్మాయిలు అంటే చక్కగా లంగవాణి, చున్నీ డ్రెస్లు వేసుకుని పద్ధతిగా ఉండాలి. వేసుకుంటున్నావు కదా, అందుకే మేము ఇట్లా వేసుకుంటున్నాము. లంగమోళ్ళు వేసుకుంటున్నావు కదా, మీరు ఎట్లా వేసుకోరు కాబట్టి మేము వేసుకుంటున్నాం. మేము వేసుకోమని మీరు వేసుకుంటున్నారు, అంతే మా తేడా. ఓకే, సో అట్లయితే సరే, మేము అబ్బాయిలు మనం ఒప్పుకుంటాం, నువ్వు అమ్మాయి మనం ఒప్పుకుంటావా? నేను అబ్బాయి అని ఒప్పుకుంటా, నువ్వు అమ్మాయి అని ఒప్పుకుంటావా? నేను ఒప్పుకోను కదా, నేను ఉన్నదే చెప్తాను. నువ్వు అంటున్నావు కదా, నువ్వు జీన్స్ వేస్తున్నావు అంటే సరే బరాబర్ నేను అబ్బాయిని అంట, నువ్వు అమ్మాయి నేను బరాబర్ మోగోని అంట. మరి అట్లా ఎందుకంటావు? ఎందుకంటే నువ్వు అడిగే క్వశ్చన్ నేను సమాధానం చెప్తున్నా. ఆ సమాధానం చెప్పినట్టు లేదు.
మరి ఎలా చెప్పాలి? తప్పించుకుంటున్నట్టు ఉంది. నేను అస్సలు తప్పించుకుని ఏదైనా ఓపెన్ గా మాడతా, బట్టలు ఇప్పమంటే ఇప్పుతాను. నేను అలా చెప్పాను మొగా 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 అని 100 సార్లు చెప్పాను. అదే క్వశ్చన్ అడితే నేనేం చెప్తాను? ఒక్క నిమిషం ఆగు బాలు, నేనేమంటున్నా, నువ్వు జీన్స్ వేసుకున్నావు కదా, మీరు జీన్స్ వేసుకుంటున్నందుకే మేము లంగా ఓన్లు కడుతున్నాం అలాని కాదు. ఈ మొగాళ్ళు అమ్మాయి డ్రెస్ లేదు, అమ్మాయిలు మొగోళ్ళు డ్రెస్ లేదు అని రూల్ ఉందా ప్రపంచంలో? ప్రపంచంలో రూల్ ఉందా అని కాదు, కొన్ని ఎథిక్స్ ఉంటాయి అనమాట. ఏమైతే ఇస్తున్నాయి ఆపండి. ఇలాంటి ఎవడు పాటిస్తలేడు, ఎవరు చేయదు. ఎవరు నచ్చిన బట్టలు వాళ్ళు వేసుకుని తిరుగుతారు, ఎవరి ఇష్టం వాళ్ళు. సినిమాలో ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, కమల్ హాసన్ లాంటి వాళ్ళే వేసారు సారీ. షారుఖ్ ఖాన్ కూడా వేసిండ్రు. సినిమా గురించి నేను అడగట్లేదు, ఓన్ గురించి ఆర్టిస్ట్ అన్నప్పుడు 100 రకాలుగా వేయాలి, 100 రకాలుగా చూపించాలి జనాలకు. ఎప్పుడు ఒకటే యాంగిల్ చూపిస్తే ఎవరు చూడరు, కొత్త కొత్త యాంగిల్ చూపిస్తే జనాలకు ఇష్టపడతారు. సో ఇప్పటి వరకు శారీస్ యాంగిల్ చూపిస్తున్నావు, నెక్స్ట్ యాంగిల్ ఏం చూపించబోతున్నావు? నెక్స్ట్ నేను ఒక ఆగ్రా వేసుకున్నా, డ్రెస్ వేసుకున్నా, లంగవాన్ వేసుకున్నా అన్ని నెక్స్ట్ మీట్ ఒకటి ఎలా అది కూడా చూపిస్తా అది త్వరలో. సో నెక్స్ట్ కూడా మిడ్ డే వేయబోతున్నావు. ఎస్.